దర్శన్ గదిలోకి రాగానే శరణ్య చాలా సంతోషంగా, "ఏవండి మనం హనీమూన్‌కి వెళ్తున్నాం కదా!" అని చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. దాంతో దర్శన్‌కి ఇంకా చిర్రెత్తుకు వస్తుంది. వెంటనే అక్కడున్న బట్టలన్నీ విసిరిపడేస్తూ, "అసలు నువ్వు నాకు ఇష్టం లేదు. నీకు నా మనసులో స్థానం లేదని చెప్పాను కదా! మళ్ళీ మనమిద్దరం కలిసి హనీమూన్‌కి వెళ్ళటం కూడానా? నీకేమైనా పిచ్చి పట్టిందా?" అని అరుస్తూ, తిడుతూ అక్కడున్న బట్టలన్నీ విసిరికొడుతూ శరణ్యపై మండిపడుతూ ఉంటారు. "అయ్యో! అది కాదండి" అని శరణ్య మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా కూడా, "నోర్ముయ్, ఇక నోరు మూస్తావా లేదా? నువ్వు నేను కలిసి హనీమూన్ వెళ్ళటం ఈ జన్మలో జరగదు" అని దర్శన్ కోప్పడి ఉంటారు. తరువాత అందరూ భోజనం తినటానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అయ్యో! అసలే ఈయన చాలా కోపంగా ఉన్నారు. అత్తయ్య గారు ఇప్పుడు హనీమూన్ గురించి మాట్లాడకపోవటమే మంచిది అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటే, అప్పుడే ఆనంద, "దర్శన్, నేను నీతో మాట్లాడాలి" అని ఆనంద అంటుంది. "ఏంటో చెప్పమ్మా" అని దర్శన్ అంటాడు. "ఇంకేంటి, నేను ఆల్రెడీ పుల్లలు పెట్టేశారు. మరిది గారు అస్సలు అంగీకరించరు. హనీమూన్ గురించి నేను ముందే చెప్పేశాను కదా" అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అయ్యో! ఇప్పుడు మళ్ళీ ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో అని శరణ్య మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. "అది కాదు నాన్న" అని ఇక ఆనంద దర్శన్‌కి హనీమూన్‌కి చెప్పటానికి రెడీ అయిపోతూ ఉంటుంది. మరి ఆనంద ఎలా ఒప్పిస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.